హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములను ఎలా చేయాలో తెలుసుకుందామండి. 10 మినిట్స్లో ఇవి చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకే పిండితో 3 రకాలుగా వినాయకుడికి ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు. కుడుములు, ఉండ్రాళ్ళు, అప్పాలు ఎంతో ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనము ఇక్కడ 1 కప్పు బియ్యపిండి, 1 చిప్ప ఎండు కొబ్బరి తీసుకొని తురుముకోవాలి. అలాగే 3 యాలకులు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు 2 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. అలాగే బెల్లము 1/4 కప్పు తురిమి పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. ముందుగా ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనము 1/4 కప్పు బెల్లం తురుము తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 కప్ వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి బెల్లం కరిగేటట్లు చూసుకొని స్టెయినర్లో స్టెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పక్కకు వచ్చేస్తుంది కదండి, అందుకు ఇలా చేసుకోవాలి. వడగట్టుకున్న బెల్లం నీళ్ళని స్టవ్ పైన పెట్టి 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకి పాకం అవసరం లేదండి, శనగపప్పు ఉడికే వరకు మాత్రమే. ఇంట్లో మనము నానబెట్టిన శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నాం కాబట్టి శనగపప్పు మనకు ఉడికినట్లుగా తెలుస్తుంది. ఇలా ప్రెస్ చేసామంటే మెత్తగా అవుతుంది. ఇలా అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న కొబ్బరిని, ఇలాచీ పౌడర్ని వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇక్కడైతే ఏం కాలేదు, చక్కగానే పిండి ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ నేను డ్రై రైస్ పౌడర్ తీసుకున్నానండి, అందువల్లే 1.5 కప్పు పట్టింది 1 కప్పు బియ్యం పిండికి. అదే పచ్చి బియ్యం పిండి అయితే మనము వాటర్ తగ్గించి వేసుకోవాలి, 1 కప్పే సరిపోతుంది. మీరు బెల్లం కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అయితే. ఇప్పుడు నేను వేసిన కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ పిండికి 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేయాలండి. ఇప్పుడు నేను వేసిన తర్వాత ఒకసారి అంతా మళ్ళీ కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మనము పిండి వేసిన తర్వాత అలా కలుపుతూ ఉన్నామంటే పర్ఫెక్ట్గా మనము కుడుములు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, కింద అంటుకోకుండా చక్కగా పిండి అంతా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. పిండి వేసి కలిపేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా మనము చేతితో కుడుముల్లాగా చేసుకొని ఇడ్లీ ప్లేట్కు కొద్దిగా నెయ్యి రాసుకొని దాంట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలండి. చేతికి కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తున్నాయి. మనం వినాయక చవితి అంటే 3 కానీ 9 కానీ 11 అలా 21 అలా పెడుతూ ఉంటాము. ఇలా ఇక్కడ నేను కొన్నే చేశాను. ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసారంటే అప్పాలు చివర్లు కూడా బ్రేక్ కాకుండా చక్కగా వస్తుంది. పిండి అంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉండ్రాళ్ళకు ఒకదానికి అంటుకోకుండా మనము మినీ ఇడ్లీ చేస్తాం కదా, ఆ ప్లేట్ పెట్టి ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టేసామంటే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడికిపోతాయి. కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసామంటే 10 to 15 మినిట్స్లో మనకు రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను రైస్ కుక్కర్లో పెట్టాను. 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టి మూత పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లోనే ఉడికిచ్చానండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చక్కగా ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉన్నామంటే చల్లారుతుంది. ఇప్పుడు మనము ఈ కుడుముల్ని, ఉండ్రాల్ని చక్కగా తీసుకోవచ్చు. ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కుడుముల్నే మనము పచ్చి కొబ్బరి, పచ్చి బియ్యం పిండితో కూడా ఎలాంటి బెల్లం ఉడికించుకునే పని లేకుండా కూడా చేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. అది కూడా నేను చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, చూసేయండి. పిండి ప్రిపేర్ చేసుకుంటే 3 రకాలుగా మనము నైవేద్యాలు దేవుడికి పెట్టేయచ్చు.
ఇలా గణనాథునికి నైవేద్యం సమర్పించి మనకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలని, విఘ్నాలు తొలగించాలని వేడుకుందాము. మా ఛానల్లో బ్యూటీ టిప్స్, హెల్దీ రెసిపీస్, ప్లాంట్స్ ఇన్ఫర్మేషను, అలాగే టెర్రస్ గార్డెన్ వీడియో, వెయిట్ లాస్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.